మాది కొల్లూరండి. మేము మా పాపకి హాట్ వాటర్ అప్పర్ చెస్ట్ మీద పడి చాలా ఇబ్బంది పడ్డాము. పాప అయితే అసలు కంటిన్యూయస్‌గా 2 అవర్స్ ఏడుస్తూనే ఉంది. మాకు ఎక్కడికెళ్ళాలో అర్థం కాలేదు ఫస్ట్. చిన్న పిల్లల కేసు ఇలాంటి కేసెస్ ఎవరు చూస్తారనేది ముందు మాకు స్ట్రైక్ అవ్వలేదు. చాలా టెన్షన్ వచ్చేసింది. నేను మా హస్బెండ్ ఏడుస్తూనే ఉంటే కార్ అతను 2, 3 హాస్పిటల్స్‌కి తీసుకెళ్ళాడు తెనాలి తీసుకొచ్చి. ఎక్కడైనా సరే చిన్న పిల్లలకి హీలింగ్ అంటే కొంచెం జాయిన్ చేసుకోవటం కష్టం అని అన్నారు. మాకు దారిలో ఒకతన్ని ఇట్లనే అందరిని అడుగుతా ఏ హాస్పిటల్ అయితే బెస్ట్ చిన్న పిల్లలకి అని చెప్పి తిరుగుతా ఉన్నాము. కొంతసేపటికి ఒకతను న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కెళ్ళండి. ఎమర్జెన్సీగా అక్కడ అందుబాటులో ఉంటారు మేడం గారు అని చెప్పారు. ఇంకా వెంటనే మేము ఇక్కడికొచ్చాము. వస్తే మేడం గారు 2 మినిట్స్‌లో మాకు అందుబాటులోకి వచ్చేసేసారు. మేము వచ్చి ఓపీ రాయించుకునే లోపే. మేడం వచ్చి ఎమర్జెన్సీగా ముందు మొత్తం అంతా క్లీన్ చేసేసి జాయిన్ చేసుకున్నారు మాకు. జాయిన్ చేసుకొని కోర్స్ స్టార్ట్ చేశారు. 2 డేస్ ఉంచిపెట్టారు. 2 డేస్‌లో మీకు రికవరీ చూపిస్తానని చెప్పి మేడం నాకు చాలా ధైర్యం చెప్పారు. చాలా మోటివేషన్ ఇచ్చారు నాకు. నేను చాలా భయపడుతుంటే పాపకి కానీ, నాకు కానీ చాలా ఓపికగా 1 అవర్ పాటు మమ్మల్ని మా దగ్గరే ఉండి మేడం గారు చాలా నిదానంగా, ఓపికగా మాకన్నీ చెప్పి ఇక్కడ ఉంచిపెట్టారు. అయితే నర్సులు, స్టాఫ్ మట్టికి 24/7 అసలు ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటారు మేడం గాని. మాకు చాలా అందుబాటులో ఉన్నారు. నర్సులైతే, స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మెయిన్ బేబీ తోటి మాతోని గానీ మాకు ఏ డౌట్ వచ్చినా సరే మేడంకి వెంటనే ఫోన్ చేస్తున్నారు. మేడం అందుబాటులో ఉంటున్నారు. 2 డేస్‌లో మమ్మల్ని డిశ్చార్జ్ చేశారు. 2 డేస్‌లోనే చాలా రికవరీ కనిపించింది మాకు. అసల చెప్పాలంటే మాకు దేవుడే హాస్పిటల్‌కి పంపించాడని మేము ఆ రోజు చాలా ఆనందపడ్డామనమాట డిశ్చార్జ్ అయిన రోజు. పిల్లలకి మట్టికి ది బెస్ట్ హాస్పిటల్ అని చెప్పొచ్చు. అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడ గూడా నేను ఇంత మంచి హాస్పిటల్, ఇంత మంచి ఫెసిలిటీస్, ఇంత మంచి స్టాఫ్‌ని, ముఖ్యంగా రాధిక మేడం లాంటి పేషెంట్స్ ఉన్న డాక్టర్స్‌ని నేనైతే చూడలేదు. నాకైతే ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి చాలా ధైర్యం వచ్చింది. ఇంకా చాలా మందికి చెప్పాలని కూడా ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలకి ఇలాంటి కేసెస్ చూస్తారా చిన్నపిల్లల హాస్పిటల్‌లో అనేది చాలా అరుదు. దూరంగా గుంటూరు, విజయవాడ అని వెళ్ళిపోమంటా ఉంటారు. కానీ ఎక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ చిన్న ప్రాబ్లమ్ ఉన్నా సరే, పెద్ద ప్రాబ్లమ్ అయినా సరే మేడం గారు డీల్ చేయగలరు. రాధిక రాజశేఖర్ మేడం గారు. ముఖ్యంగా మేడం అండ్ స్టాఫ్‌కి నేను చాలా 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 థాంక్స్ చెప్పుకుంటున్నాను.